నమస్తే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణలో రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టొద్దు? ఇది చర్చ. పెట్టొద్దు అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు. ఎందుకు పెట్టొద్దు అంటే, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడమంటే రాష్ట్రం విడిపోవడం నాకు ఇష్టం లేదు, నేను సమైక్యవాదిని, అందుకే పాడను అని ఆయన అన్నాడు కాబట్టి పెట్టొద్దు అన్నది ఒక డిమాండ్. అండ్ తెలంగాణ గాయకులు చాలామంది ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, అమరవీరులు చాలామంది ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు ఇంకా పెట్టాల్సి ఉంది. వాళ్ళవి పెట్టకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యందో, ఎన్టీఆర్దో, లేకపోతే ఇంకొక ఆంధ్రాకు చెందిన ఇంకో ప్రాంతానికి చెందిన వ్యక్తిది పెట్టడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా అడ్డుకుంటామన్నది తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. అందులో ప్రధానంగా ఈ అంశాన్ని ముందుగా ప్రస్తావించింది క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు. ఏకంగా రవీంద్ర భారతిలో ఆ విగ్రహం దగ్గర శుభలేఖ సుధాకర్తో ఒక ఆర్గ్యుమెంట్ కూడా, హీట్ డిస్కషన్ కూడా జరిగింది. సో ఇది చాలా రాష్ట్రాల్లో ఇది చర్చకు దారితీసింది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా హైలైట్ అయింది. పెద్ద పెద్ద హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళు, డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, పెట్టాల్సిన అవసరం ఉంది అని. ప్రభుత్వం కూడా ముందుకే పోతున్నది. మరి ఏం జరగబోతున్నది? రేపు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉంది. దీని మీద మాట్లాడదాం. ఈ అంశం మీద నా ముందు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దు? చాలా పాటలు పాడిండు, తెలుగు రాష్ట్రాల కీర్తిని ఖండాంతరాలు దాటించిండు. ప్రజలందరూ ఆయన పాటల్ని పాడడం రాని వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు, హమ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఆయన విగ్రహం పెడితే తప్పేంటి? ఎందుకు పెట్టొద్దు? ఇది తెలంగాణ ఉనికికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, తనను వ్యక్తిగతంగా పాటగాడిగానో ఇదంతా అందరూ గౌరవిస్తారు. ఇలా నేనంటే కూడా ఆయన అగౌరవపరిచేది కూడా ఏం లేదు. ఆయన ఒక కమర్షియల్ సింగర్. ఓకే, తన క్రిస్టియానిటీ మీద కూడా పాటలు పాడిండు, డిఫరెంట్ మతాల గురించి తన పాటలు పాడిండు. అంటే కమర్షియల్, పైసలు తీసుకొని పాటలు పాడేది ఆయనే. గాత్ర మంచిగా ఉంటుంది, అందరు పాడించుకున్నారు. కానీ ఇక్కడ అంటే ఏ మతాలకైనా దేనికైనా పాటలు పాడినటువంటి వ్యక్తి పైసల గురించి ఒక ప్రాంతం కాడికి వచ్చినప్పుడు, ఈ ప్రాంత అస్తిత్వానికి సంబంధించిన ఒక ఆర్తి గీతం, జయ జయ హే తెలంగాణ, ఆ పాటలో ఒక పదాన్ని తీసేసి పైసలు తీసుకున్న తర్వాత కూడా వేరే దగ్గర పైసలు తీసుకొని విభిన్న మతాలై పాటలు పాడొచ్చు, విభిన్న భాషలో కూడా పాటలు పాడొచ్చు. అదే పైసలు తీసుకొని ఆ పదం ఒక తీసేస్తే స్వరాష్ట్రం అనే దానికి ఆబ్జెక్షన్ చేసి లైన్ ఒకసారి పాడండి. గోదావరి కృష్ణమ్మలు మన భీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమయ్యుండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. ఆ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదాన్ని తీసేయమని చెప్పిండు. ఇక్కడ నుంచి రసమై బాలకృష్ణ ఇప్పుడు ఉన్నారు, తన కూడా చెప్పిండు, మొన్న నాతో కూడా మాట్లాడిండా. అదే. సో ఆయన ఆల్రెడీ నాకు ఇది ఎప్పటిది 2004 సంగతి నేను చెప్పేది. ఇప్పుడు 2004 వచ్చిండు ఆయన, చెన్నై దాకా పోయిండు పాపం, వాళ్ళ ఇంటికాడ కూడా పోయిండు, స్టూడియోకి పోయిండు. నేను తీసేస్తే పాడతా, లేకపోతే పాడ అంటే ఇమీడియట్ గా అక్కడి నుంచి అందశ్రీ అన్నతో మాట్లాడితే, బాలసుబ్రహ్మణ్యం కాదు, బాలసుబ్రహ్మణ్యం బాబు కూడా అవసరం లేదు, ఆ పదం మాత్రం నేను తీసేయని చెప్పని అన్నది కూడా ఉన్నది. ఓకే, అది వచ్చేసిండు, రిటర్న్ వచ్చేసిండు కదా, తన పాట వాడలేదు, పైసలు రిటర్న్ చేసిండు. ఓకే, దాని తర్వాత అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విజయనగరంకు సంబంధించిన రామకృష్ణ గారు వాడిండు ఆ పాట. ఈ రామకృష్ణ గారు చాలా మందికి తెలియదు పాపం, ఇప్పుడు ఆంధ్రాలో పట్టించుకుంటలేరు, తెలంగాణలో పట్టించుకుంటలేరు. ఆయనే సమకాలికులుగా ఘంటసాల వెంకటేశ్వరరావుకి ఈక్వల్ గా పాటలు పాడిండు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈయననే టాప్ మోస్ట్ ఉంటుంది. మీరు ప్లే చేస్తా అంటే నేను కూడా చెప్తా, దీంట్లో ఉన్నది ఒక వీడియో. ఓ సాక్షి ఇంటర్వ్యూలో తను చెప్తాడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నేను రామకృష్ణ గారితో పోటీ పడాలంటే కూడా నాకు కొంత ఇబ్బంది అయింది, ఆయన నాకన్నా పెద్ద సింగర్ అని చెప్పని లెక్కలనే మాట్లాడిన. అది ఆయన నోట్తోటే ఉన్నది, నాకు ఎవరో పంపించారు అది. సో ఆ వ్యక్తి వాడితే అటువంటి వాళ్ళ ఒకవేళ ఇక్కడ పెడతా అంటే మాకేం అభ్యంతరం. మీరు రామకృష్ణ విగ్రహం పెట్టడం మీకేం ఇబ్బంది లేదు? నేను కూల్ పని చేస్తా అంటున్నా, 2 తట్టలు మన్ను పోస్తాను నేను. ఆడవాళ్ళు ఆయనకు జరిగిన వివక్ష ఏం తెలుసా? ఆయన తెలంగాణ పాట పాడతాడా అని అసలు ఆంధ్రాలో ఎక్కడ కంప్లీట్ ఒక్క విగ్రహం కూడా లేదు. ఆయన అంత పెద్ద సింగర్ కదా, మరి పెద్ద సింగర్ ఆయన. బాలసుబ్రహ్మణ్యమే కితాబ్ ఇచ్చిండు. ఓకే, మరి తనది అక్కడ ఎక్కడ లేదు. రాజమండ్రిలో వాళ్ళ దోస్తులంతా కలిసి ఒక విగ్రహము, ఒక సెంటర్ కాడ విగ్రహం కూడలి దగ్గర పెడదామనంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటయ్యి వైఎస్ఆర్సీ పోలను ఉసిగొలిపి ఆ ప్లేస్ అనేది పెట్టనీయకుండా రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించిండు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ కూడా గత గవర్నమెంట్ ఆయనను హానర్ చేయలేదు, ఇప్పుడు కూడా హానర్ చేయలేదు.
సో ప్రాంతీయ విద్వేషాలు అనేది మన సైడ్ నుంచి కాదు జరిగేది. మన సైడ్ ఒకవేళ ఆలోచనే ఉంటే రామకృష్ణ విగ్రహం కూడా పెట్టొద్దనే అంటాం కదా. ఒకవేళ ఆయన పాడా అంటే చెప్తాం కదా, మనకు ఆలోచన ఉండేది ఉంటే మనం అకామిడేటివ్ ఉన్నాం, మనకు ఆ బేసిజాలు లేవు, మనకు ఆ బేసిజాలు లేవు కదా. అందుకే ఇలా వందల విగ్రహాలు వాళ్ళే వచ్చి ఇక్కడ వెలుస్తున్నాయి కదా. ఇంకొకటి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి వచ్చిన తొందర ఏందో నాకు అర్థమైతే లేదు. అసలు ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్ర అస్తిత్వాన్ని పునికి ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ ఉద్యమాలతో సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళకి ఆ ఎఫెక్షన్ లేదు. ఇలా మంత్రులు అయిన వాళ్ళు కూడా మొత్తము సమైక్యవాదులుగా తిరిగినటువంటి వాళ్ళు సమైక్యవాదుల దగ్గర బాంచన్గిరి చేసిన వాళ్ళే వచ్చి ఇలా ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఈవెన్ ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి తుపాకులతోటి కాల్చినటువంటి వాళ్ళు కూడా మంత్రులే కూర్చున్నారు కదా. ఇప్పుడు అదే దౌర్భాగ్యం, తెలంగాణ దౌర్భాగ్యం. అటువంటి వాళ్ళకు ఈ అస్తిత్వం గురించి ఆత్మగౌరవ పదాల గురించి వాళ్ళకి అర్థమే తెలియదు. అందుకే ఇప్పుడు కంటిన్యూస్ గా ఒక్కసారి కాదు ఈయన చేస్తున్నది. రోషే విగ్రహం పెట్టిండు, తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అన్నాడు మైత్రివనంలో. సో మనం అడిగేది ఏంటంటే, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఆయన భాష ఎటువంటి భాష మాట్లాడాడు, అందుకే అస్తిత్వం అని చెప్తున్నాడు నేను. అంటే వాళ్ళ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుతున్నాడు, మళ్ళీ అల్లుని మంచిగా చేసుకుందామనో లేకపోతే ఈయన ఇతరం ఎక్కడదో నాకు తెలియదు. కానీ ఆయన ఏం మాట మాట్లాడే, ఎవడన్నా ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటే వ్యతిరేకించే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా, ఒకవేళ ఆ దుర్మార్గుడు ఉంటే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు. నేను ఇమీడియట్ ఒక చేసినది మన తెలుగు కూడా వచ్చింది. అంటే వాళ్ళ భాష చూడండి, అంటే ఇట్లా క్రష్ చేయాలి ఇక్కడ అస్తిత్వం ఆత్మగౌరవం. అంటే ఇక్కడ అమరుల త్యాగాలను కించపరుస్తున్నావు. గత ప్రభుత్వంలో ఆ గౌరవం దొరకలేదన్నట్టే కదా మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కారణం అదే కదా. సో ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, దానికన్నా ముందు ఓకే ఆల్రెడీ ఒకటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఘంటసాల గారి అక్కడ ఉన్నది, ఆ విగ్రహం గురించి మేము మాట్లాడతలేము. ఇప్పుడు ఈయనది పెట్టే క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఈయన కమర్షియల్ ఆర్టిస్ట్. ఓకే, ఎవరు బాలసుబ్రహ్మణ్యం అంటేనే పైసలకు పాటలు పాడాడు, గాత్రం మంచిగానే ఉంటుంది, దాని గురించి మాకేం రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడల మీద నా నిజాం రాజు తరతరాల బూజు అని రాసి ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వ్యక్తి విగ్రహం ఆడు ఉండాలా లేదా? దాశరథి రంగాచార్య కృష్ణమాచార్య ఉండాలా లేదా? ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చేటంత అవకాశం ఉన్నది అన్నులై ఉండాలా లేదా? ఇంకొకటి అంటరానితనం మీద, అస్పృశ్యత మీద, పేద కులాలకు బడులు పెట్టించి బొగ్గుతో అక్షరాలు నేర్పించి అక్షరాలు బడులు దాకా కూడా రాని అనేటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు కిందోళ్ళకి అందరికీ అక్షరాలు చెప్పించి అంటరానితనం మీద నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే ముట్టవాయే, నా మాట అంటే ఒప్పవాయే, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్లో పడతా అనుకుంటే ఎట్లా పడతా అన్న ముచ్చలనారాయణ గారి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. వారు కూడా ఈ ప్రాంత అస్తిత్వం గురించి జైళ్ళ పాలైన వాళ్ళు కదా. ఈ ప్రాంత జానపదాల మీద కావచ్చు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి కావచ్చు, ఈ ప్రాంత ప్రజల తరఫుకెళ్ళి కొట్లాడినటువంటి గదరన లాంటి వాళ్ళు కావచ్చు, గూడ అంజన్న లాంటి వాళ్ళు కావచ్చు, దొర ఏందిరో దొర పీకుడేందిరో అని దొర ఆధిపత్యాన్ని ప్రశ్నించినటువంటి గూడ అంజన్న విగ్రహాలు ఉండాలా లేదా? వాళ్ళు ముందు వరుసలు ఉండాలా లేదా? సో ఈ ప్రశ్నలు మేము ఓకే, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు. దీంట్లో కూడా నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, అదే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు పైడి జయరాజు, సిరిసిల్లకు సంబంధించిన పైడి జయరాజు దాదాపు 68 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలిండి ఆయన. ఇక్కడ వీళ్ళతో పడిరాక చెన్నైలో వీళ్ళు పడిరాకుంటే ఢిల్లీకి పోయి 9 డిఫరెంట్ భాషలల్లో ఆయన హీరోగా యాక్టింగ్ చేసిండు. 20 సంవత్సరాలు ఏలిండు హిందీ సినిమాను. ఆయన పేరు ఎక్కడ ఉచ్చరించడానికి కూడా మరి ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఈ సినిమాలోకి ఎక్కడ కూడా లేదు కదా. ఆయన ఒక్కడే కాదు, ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనదైతే చాలా ఘోరం అన్యాయం ఆయనదైతే. ఇక్కడ మైత్రివనంలో నువ్వు విగ్రహం పెడతా అంటున్నావు కదా, ఈ సోగ్గాడు ముఖ్యమంత్రి, ఈ సోయిన్న సోగ్గాడు సినిమా సోకులతో ఈయన కూడా సోకులు పడుతున్నాడు. ఈయనకు ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 476 సినిమాలు, చాలా ఎన్ని మూవీస్ అనుకుంటున్నావు, చాలా మూవీస్, పండంటి కాపురం అసంటిది, ఈవెన్ దేశభక్తికి సంబంధించిన గాంధీ పుట్టిన దేశం అని లిస్ట్ తీస్తే వచ్చాడు హిట్ సినిమా. రైటర్ ఆయన, మళ్ళా రైటరు, అంత గొప్ప వ్యక్తి. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వచ్చింది కూడా ఆయనకు కీలక పాత్ర. దాంట్లో ఏం చేసింది తెలుసు ఆయనే, అందరేమో ఎన్టీ రామారావుకు భూములు ఇచ్చిండ్రు, నాగేశ్వరరావుకు భూములు ఇచ్చిండ్రు, రాఘవేంద్ర రావులకు భూములు ఇచ్చిండ్రు, ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి చాలా మందికి ఇక్కడ కృష్ణకు భూములు ఇచ్చిండ్రు. ఇక్కడ ఈ స్టూడియోలు అన్ని ఇప్పుడు కమర్షియల్ గా పెట్టుకొని వాళ్ళు ఇక్కడ కళలను
పెంపొందించాలని చెప్పని వాళ్ళకు భూములు ఇస్తే వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లు చేసి కిరాయిలకు ఇచ్చుకొని నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళకు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినాయి వాళ్ళ అన్ని. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పేరు కాక ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. మొత్తం పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. సో అదే క్రమంలో నువ్వు కంపేర్ చేస్తే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, తుంగతుర్తి బిడ్డ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనే ఉల్టా ఆయనకు ఉన్నటువంటి 10-12 ఎకరాలు చిత్రపురి కాలనీలో డొనేట్ చేస్తే ఇది ఇలా 2000 కోట్ల పైన ఆస్తి. అది అదే పెద్ద కుంభకోణం. కానీ ఆయన మంచి ఉద్దేశంతో తను ఇచ్చింది కదా. కాంతారావు, కత్తి కాంతారావు ఏం రూపమైనది, పౌరాణికం తీసి ముంగడ పడితే అద్భుతమైన రూపం. అటువంటి అలా విగ్రహాలు కత్తి కాంతారావు కనీసం గుర్తు కూడా ఎవరు గుర్తుకు లేరు. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఈ పేర్లు మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరని చెప్పి సెర్చ్ చేసే కాడికి వచ్చింది జనాలు. ఫస్ట్ అసలు మన దాంట్లో వీడియో పెడితే మనోళ్ళు కూడా ఆయన వ్యతిరేకిస్తారా పృథ్వీరాజ్ అని మొదలు పెట్టారు కదా. అదే కాదురా ఆయన మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాము అని చెప్పాను. ఇదే కాకుండా కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చినటువంటి, కొన్ని వేలు ఎవరు మా సుఖ సత్తయ్య గారు. ఇప్పుడు సినిమా యాక్టర్లన్నా ఇప్పుడు ఈయన ఒక పాట పాడాలంటే దాని 10 టేకులు 15 టేకులు తీసుకుంటారు. మంచిగా రాకపోతే మధ్యలో సరం వచ్చినా లేకపోతే గాత్రం కొద్దిగా కింది మీదికైనా ఒక 10 సార్లు 20 సార్లు టేకులు చేసుకొని ఏది మంచిగా వచ్చిందో పెడతారు. కానీ సుఖ సత్తయ్య గారు ఒకసారి పాట కంఠంలోకి వెళ్ళి బయట పడ్డదంటే బయట పడ్డదే. కొన్ని గంటలు, వేల గంటలు కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా దగ్గర. చాలా నీకు ఒగ్గు కథలు బొచ్చడు ఒగ్గు కథలు అయ్యో అని మొదలు పెడితే అసలు మనకు ఒకసారి నేను ఒక మీటింగ్ మేము 2003 or 2004 ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రజాకళల ప్రదర్శన ప్రోగ్రామ్ పెడితే ఇట్లా కాళ్ళకు గజ్జలు ఇట్లా ఆడుకుంటా, అంటే రెండు మళ్ళా ఇట్లా కొద్దిగా డాన్స్ చేసుకుంటా, గజ్జలు ఇట్లా కాళ్ళు ఆడిపించుకుంటా మళ్ళా పాట వాడు. గదరన్న దాదాపు ఒక 2 గంటలు ఆయన ప్రోగ్రామ్ ఇట్లా దానికి స్టేజ్ కి ఇట్లా గదమ పెట్టి ఇట్లా పెట్టిండు. ఇట్లా చూసుకుంటా, అరే నాకు ఎంత పెద్ద అదృష్టం కల్పించారు, నేను లోపల ఉన్నప్పుడు ఈయన విన్నా అని చెప్పాను. సో అట్లా మిద్దరాములు కావచ్చు, తెలంగాణ జానపదాలకు జీవం పోసినటువంటి శంకర్ సారంగపాణి అటువంటి వాళ్ళే కావచ్చు. మరి వాళ్ళ సారంగపాణి వాయిస్ కూడా చాలా అద్భుతం కదా, ఆయన క్యాసెట్స్, ఫోక్ సాంగ్స్. అసలు జానపదాలు ఏంది, గండారబాయి కాడబొల్ల చిన్నది, పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మ నిత్తునా దానివో నిత్తునా, పాలమ్మ నిత్తునా దానివో ఇలా పాడుతుంటే మా చిన్నతనంలో వరంగల్లా వీళ్ళిద్దరు ఆ జంట కౌలు లెక్కనే వీళ్ళిద్దరు శంకర్ సారంగపాణి వాళ్ళవి ఎక్కడ కనిపించాయి వీళ్ళన్నట్టుకన్నా. ఇప్పుడు వీళ్ళు చాలా కంపారిజన్ చేస్తా ఉన్నారు. మా నేరెల వేణుమాధవ్ గారు ప్రపంచంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో కూడా ఆయన పోయి ప్రజెంటేషన్ చేసిండు. అది ఈయన చేయలే, బాలసుబ్రహ్మణ్యం చేయలే తన, కానీ ఈయన మాత్రం పోయి చేసిండు. ఎన్నో పర్యాయాలు ఎన్నో అవార్డులు వచ్చినాయి, పద్మశ్రీ అవార్డులు కావచ్చు, నేషనల్ లెవెల్ అవార్డ్స్ చాలా లెక్కలేని. ఇంతకుముందు నేను చెప్పిన పైడి జయరాజ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది ఆయనకు. ఇంతవరకు మనం విగ్రహం పెట్టుకోలేదు, ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు తన కూడా మరి ప్రపంచ స్థాయి హీరో కదా నేరెల వేణుమాధవ్ గారికి. మరి వాళ్ళ విగ్రహాలు మొదలు ఉండాలనా లేదా అంటే, ఇప్పుడు జనాలు ఎవరన్నా బయటికి వెళ్ళడం వచ్చి, ఇప్పుడు రవీంద్ర భారతి ఈజ్ ఎ కల్చరల్ సెంటర్. ఈ కల్చరల్ డామినేషన్, సాంస్కృతిక ఆధిపత్యం అనేది అయితే ఈ ఆంధ్ర మీడియా వాళ్ళకు ధమాక్లకు ఎక్కి ఉన్నదో, అది తెలంగాణ గుండెను గటపార పెట్టి కొడుతున్నారు వాళ్ళు. అస్తిత్వాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన అస్తిత్వం లేకుండా, మన ఆనవాళ్ళు లేకుండా, మన మూలాలు లేకుండా ఇక జైళ్ళలో పోయిన వాళ్ళు ముఖ్యమా, కమర్షియల్ ఆర్టిస్టులే ముఖ్యమా? ఈ ప్రాంత పేదరికం గురించి, ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడిన వాళ్ళు ముందు వరుసలు ఉండాలనా, వెనుక వరుసలు ఉండాలనా? ఇట్లా నేను చాలా చెప్పుకుంటూ పోతా. ఓకే, వీళ్ళు చాలా డిస్కషన్ చేస్తా ఉన్నారు, చాలా మాట్లాడుతున్నారు. అరే అదేంది ఇన్ని రోజులు అయిన తర్వాత మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ఎస్, గత 10 ఏళ్ళు కొంత ఇంపార్టెన్స్ దొరకలేదు. ఈయన వచ్చినాక ఏదైనా ఇంపార్టెన్స్ దొరుకుతుందా? నేను నల్లమల్ల పులిబిడ్డను అని తొడలు కొట్టి మీసాలు తిప్పే సినిమా డ్రామా ఆర్టిస్ట్ మా రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత ఇప్పుడు తొడలు ఎవరి మీద కొడుతున్నాడు? ఈ అస్తిత్వం మీద కొడుతున్నాడు. దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మాలాంటి వాళ్ళు బరాబర్ మేము కాపాడుకుంటాం. 12 సంవత్సరాల తర్వాత మీరు కూడా కొన్ని విగ్రహాలు తయారు చేయించి పెట్టించడానికి కూడా విపరీతమైన ప్రయత్నం చేసినట్టున్నారు కదా? చేసినాము. ఆఫీసుల చుట్టూ తిరిగి గత ప్రభుత్వంలో వరంగల్లో శంకర్ సారంగపాణి ఇద్దరి విగ్రహాలు వరంగల్లో మువ్వల సవ్వడని 2014లో అనుకుంటా స్టార్టింగ్ లో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళాకారులను మొత్తం గదరని కూడా పిలిచిన విమలక కూడా వచ్చింది దానికి. ఆ మీటింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిండ్రు. తెలంగాణ మొత్తం అక్కడ తెలంగాణ జానపదాన్ని ఆవిష్కరించినాం. ఏది వరంగల్ పబ్లిక్ గార్డెన్ లో నేరెల వేణుమాధవ్ ప్రాంగణంలో అక్కడ మొత్తం చేస్తే పొద్దుగాటి నుంచి పొద్దుగల 10 గంటల నుంచి రాత్రి 1-2 అయింది అది ప్రోగ్రామ్ అంతా అయిపోయారు. దాని తర్వాత తీర్మానం చేసి విగ్రహాలు చేయించి ఎన్ని ఆఫీసుల చుట్టూ ఎక్కడనో కూడల కింద జాగినరని ఆయన డియలే. లాస్ట్ 10 years మేము మస్తు ట్రై చేసినాం. అసలు ప్లేస్ ఇవ్వలేదు, అదే పర్మిషన్ లేదు కదా, పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్ ఒకసారి తీసుకుపోయినా పెడదామని నేను మీకు ఫోటో పంపిస్తాను నేను. ఆ విగ్రహాలు ఏమైపోయినాయి అంటే యాస్టకు వచ్చి అది పక్కకు పెట్టినా శిథిలావస్థలో పోచావు ఇప్పుడు ఆల్రెడీ. మేము తీసుకొచ్చి ఇప్పుడు కొంతమందిని అడిగితే నేను వెతికి తీసి ముంగడ పెట్టినా
నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారే. ఇప్పుడు కాదు నాయన, మేము ఎప్పటి నుంచో మా ఆలోచన అట్లున్నది. మేము తీసుకొచ్చి వాళ్ళ భార్యను, శంకర్ అన్న భార్యను తీసుకొచ్చిన సంధ్యక్క, అద్భుతమైన సింగర్. నా జిల్లా ఓరంగల్లో, నా జిల్లా ఓరంగల్లో కలలకు పుట్టి నిల్లు అని ఇట్లా రాగం తీసి వాడుతుంటే ఒకసారి దద్దరిల్లాలి స్టేజ్ మొత్తం. ఆ పాటలు తన అద్భుతంగా, తన కూడా సింగర్. తన ఫోటో ఉంటుంది దాంట్లో. తన కొడుకు ఇద్దరు, తన పాపం క్యాన్సర్ తో చచ్చిపోయింది, కొడుకు కూడా క్యాన్సర్ తో చచ్చిపోయిండు. ఆ కొడుకుకు వైద్యానికి పైసలు లేక లాస్ట్ మినిట్లల్లా ఏదో అరకొర నాసుటోళ్ళం అటు ఇట్లా కొంత ఇంకా కొంత వాళ్ళు వీళ్ళు చేసిరు కానీ కాపాడుకోలేకపోయినాం. విపరీతమైన షుగర్ పేషెంట్ ఉండే పాపం ఊరికొచ్చి ఇక్కడ తీసుకొని పోయి. ఇట్లా కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇట్లా చితికిపోయిన శిథిలమైనటువంటి కుటుంబాలు ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ప్రాంత పేదరికం గురించి రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్న తర్వాత అటువంటి వాళ్ళ విగ్రహాలు కాదని ఈ విగ్రహాలు ఎట్లా పెడతావు? ఇది మా ప్రధానమైన క్వశ్చన్. అది ఇప్పుడు తీసుకొచ్చారు పెట్టిరు. ఎవరో ప్రైవేట్ ఆయన బామ్మర్ది తీసుకొచ్చి, ఆయన కూడా ఓ మామూలు అహంకారం లేదు ఆయనకు. ఎవరైనా శుభలేఖ సుధాకర్ అంటే నాకు అంతకుముందు అయ్యో పాపం బాలసుబ్రహ్మణ్యం బామ్మర్ది వాళ్ళ చెల్లె భర్త. మరి వీళ్ళందరూ యాడుంటారు? ఈయన బాలసుబ్రహ్మణ్యం మొత్తం ఉన్నది కూడా మొత్తం చెన్నైలోనే ఉన్నది. ఓకే, మొత్తం అంత్యక్రియలు కూడా చెన్నైలోనే జరిగింది. వీళ్ళు చాలా మంది ఇప్పుడు ఆయన కూడా మొన్న ఎట్లా అంటే అసలు ఎంత అహంకారం ఉన్నదంటే ఆయనకు. చాలా మంది ఫస్ట్ లో చూసిన వాళ్ళంతా అనుకున్నారు నేనేదో దాడి చేసాను కాకపోయింది. ఆ విజువల్స్ తీసుకొని జనానికి ఆ ఇష్యూని చెప్పడానికి పోతే అసలు కెమెరా గుంజుకుంటుండే ఆయనే ఒక రౌడీ లెక్క, గుండా లెక్క. మరి ఆయన ముఖ్యమంత్రి శాలువ కప్పంగానే మొత్తం తెలంగాణ అంతా మాది అని అంటే ఇదే చెప్తున్నా. ఆధిపత్య ధోరణి ఏదైతున్నో చూసినావా, ఆధిపత్య ధోరణితో అహంకారం వస్తుంది వాళ్ళకు ఉన్నది. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ గడ్డ మీద మాదే పెత్తనం అనేది అహంకారం ఏది ఉన్నదో ఆ అహంకారంతోనే మాట్లాడుతున్నారు చాలా మంది. రవీంద్ర భారతి తెలంగాణలో ఉంది, రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ సంస్కృతిని, కల్చర్ ని ఎలివేట్ చేసేటువంటి విగ్రహాలే అక్కడ ఉండాలి కదా బేసిక్ గానే. అయితే అవును, ఇప్పుడు ఆయన కల్చర్ కి సంబంధించిన గొప్ప పని ఏమన్నా, ఆ ప్రయత్నం ఏమన్నా చేసిండా ఆయన? ఇప్పుడు వీళ్ళు అదే విగ్రహాన్ని తీసుకెళ్లి ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోవచ్చు కదా. ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోండి, కాకపోతే ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోండి. ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టుకొని రోజు పొద్దుగాల దీపం పెట్టి ప్రదక్షిణ చేయని, దండం పెట్టి కాలు మొక్కని, మాకేం సంబంధం లేదు. మొత్తం మంత్రిమండలి అంతా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి పొద్దుగాల పూజలు చేసిన తర్వాత మీరు బయటికి రావాలి, దేవుళ్ళని పక్కకు పెట్టి నేను ముట్టుకోవాలన్నా కానీ మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ తన విగ్రహము తొందర ఏం లేదు ఇప్పుడు. ఓకే, దీంట్లో ఇప్పుడు చాలా విషయాలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన. మా పిసిసి అధ్యక్షుడు కళకు ప్రాంతాలు మీరు పెట్టొద్దు అదే అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఈ సోయిలేని వాళ్ళందరూ ఉద్యమాలు లేరు. వీళ్ళంతా చెప్పరాసిన ఒకరు చేసిన వాళ్ళు ఆంధ్ర పాలకుల దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర వాళ్ళ చెప్పరాసిన ఒకరు చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ సోయిని మాట్లాడతలేరు వీళ్ళంతా. ఓకే, ఇక్కడ త్యాగాలు జరిగిన కాడ ఇక్కడ శవాలు మోస్తే మీకు అటువంటి మాటలు రావు. చచ్చిపోయిన శవాలు మోస్తే మీకు ఆ మాటలు రావు. ఇలా శవాలు మోసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలా ఉన్నాం కాబట్టి మా గుండెలు గాయాలవుతున్నాయి. నీకు కళకు అది లేదు అని అనుకో, పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి నుస్రత్ ఫతే అలీ ఖాన్ తీసుకొచ్చి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే మీరు అలౌ చేస్తారా? కళలకు ప్రాంతం లేదు, దేశం లేదని మాట్లాడేటోళ్లకు వాళ్ళు పాకిస్తాన్ సింగర్లే తీసుకొచ్చి హైదరాబాద్ లో పెడతామని అడ్డుకుంటారా? మేము పెట్టాం, ఫస్ట్ మేమే అడ్డుకుంటాం, సవాలే లేదని చెప్పని. నీ ఆలోచన ఏంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నా శవాలు ఇక్కడ శవాల జాతర అవుతుంటే ఒక్క నాడన్నా ఒక్క మాటనన్నా కనీసం కనికరం వచ్చి పిల్లలారా మీరు చనిపోకండి, అయ్యేదేదో అవుతుంది, రాష్ట్రం వస్తుందో లేదో తర్వాత సంగతి, కానీ మీరు అయ్యేదేదో అవుతుంది, మీరు సావకండి ఒక్కనాడన్నా ఇదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మాట మాట్లాడితే విత్డ్రా చేసుకుంటాం మేము. ఎన్నడూ మాట్లాడలేదే. మీకు కావాలి, మీకు అదే కావాలి. మీ ప్రాంతంలో కొబ్బరి చెట్లు కూలిపోతే జోలలు పట్టుకొని వస్తే మా ఊళ్ళు మంగళసూత్రాలు ఇచ్చిండ్రు. పాపం అయ్యో మా ఊళ్ళు అక్కడ నష్టపోతున్నారు, ఇబ్బందుల పాలైనరు, తుఫాన్లో కొట్టుకోపోతున్నారు అంటే సినిమా వాళ్ళు ఈ డ్రామా ఆర్టిస్టులు మొత్తం వచ్చి జోలలు పట్టుకొని ఉంటే ఇప్పుడు కాదు నా చిన్నతనంకి వెళ్ళి చూస్తున్నాను ఇవన్నీ. వీళ్ళందరూ తిరుగుతుంటే మట్టెలు, పుస్తెలు, బంగారం, పైసలు ఇట్లా వేసిరు కదా. వాళ్ళు ఇలా మాట్లాడతారు. మీరంతా అడక తిన్న లెక్క, అసలు సంస్కారం లేదు మీకు. ఇప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే అన్మనా బూతులు. మీ సంస్కారము, మీ బ్రాటప్ ఏంటిది, అసలు మీరు ఎక్కడికెళ్ళి వచ్చారు అనే దానికి అదొక నిదర్శనం. మీ డిమాండ్ ఏంటి? ఓపెనింగ్ కి రెడీ అవుతున్నట్టుంది కదా, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టు కనబడుతున్నది కదా. మీ కార్యాచరణ ఏంది, ఏం చేయబోతున్నారు? చూద్దాం. మొన్నటిదానికి ఏమైందంటే ఒక్కడే మొత్తుకుంటుండే కదా అని అనుకున్నారు, కానీ ఇలా తెలంగాణ సమాజం మొత్తం కదులుతున్నది, బరాబర్ కదులుతుంది. తెలంగాణ ఎక్కడదే అయిపోయిందని వీళ్ళు ఏంటంటే ఈ ఆధిపత్య డామినేషన్ చేసి మళ్ళీ మెల్లగా అది ఇది కలుపుదామని ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు, కానీ బరాబర్ రేపు రౌండ్ టేబుల్ పెట్టినాం. చాలా మంది నాతో మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా కొంతమంది లోపలికి ఉన్నా కానీ ఇంకా ప్రభుత్వాలతో అటు ఇటు మేము అంటే వాళ్ళకు కొన్ని చిన్న చిన్న అవసరాలే ఉండి కొంతమంది వస్తలేరు, కానీ మాట్లాడుతున్నారు చాలా మంది. జనానికి చెప్తాము, ఇంకా టైం ఉన్నది కదా, గవర్నమెంట్ విత్డ్రా చేసుకొని
ఇప్పుడు ఈ పాయింట్స్ మీద అన్ని ఆపేసి దాంతో వచ్చే తొందర ఏం లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొద్దిగా అటు ఇటు అయితే మాత్రం తెలుస్తుంది కదా, అయ్యగారుల సంగతి తెలుస్తుంది. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తెలంగాణ వచ్చి 12 అయినా ఇంకా ఉంది కదా ఆయన విగ్రహం. ఇప్పుడు పార్క్ పేరు ఆయన పేరు మీదనే ఉంది, విగ్రహం ఆయన పేరు మీద, ఇంకా విగ్రహం అట్లనే ఉన్నది. చూడు మన తెలంగాణలో ఎంత మనోళ్ళు ఎంత అమాయక చక్రవర్తులు అంటే, సరే మనం తీసేసే ప్లాన్ చేస్తా ఉన్నాం, అది ఎప్పుడోసారి అవుతుంది. కానీ 369 మందిని నిర్దాక్షిణ్యంగా నూనూగు మీసాలున్నటువంటి విద్యార్థులను కాల్చి చంపి దమనకాండ చేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద విగ్రహం ఉంటది, పార్క్ ఉంటది. ఆ పార్క్ లో అందరు నడుస్తూనే ఉంటాము, అప్పుడప్పుడు మనం కూడా పోతూనే ఉంటాము. కానీ చూసినప్పుడు అలా కొట్టుకుంటుంది, గుండె కొట్టుకుంటుంది, కలకల అంటుంటది. ఏందిరా నాయన, ఏం రాజ్యంలో. అందుకే చెప్తున్నా కదా, ఉద్యమ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, ఉద్యమాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, దోపిడీ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే, పైసలే సర్వం అనుకునేటువంటి వాళ్ళు, రాజ్యం పాలన చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి రాబాందుల చేతులలో, రేవంత్ రెడ్డి అనే రాబాందుల చేతులలో తెలంగాణలో ఉంటే ఇట్లనే జరుగుతుంది. ఇటువంటి జరుగుతాయి. నా సొంటోడో నాటువంటి ఆలోచన ఉన్నాడో ఈ ప్రాంతం మట్టి బిడ్డ, నిజమైన మట్టి బిడ్డలు వచ్చినాడు ఈ విగ్రహాలు మొత్తం పోతాయి. అన్ని పార్సల్ కట్టించి ప్యాక్ చేసి పాలకొల్లులకు పంపించేస్తాం, మేము మొత్తం బరాబర్ పంపిస్తాం. ఈ విగ్రహాన్ని మాత్రం, ఈ విగ్రహం చెప్తున్నాం గవర్నమెంట్ ఓపెన్ చెయ్యొద్దు. చేస్తే ఏం జరుగుతుంది లేదు. ఇవాళ ఒక్కొక్కరు ఏమేమి చెప్తున్నారు, చెప్పుల దండ వేస్తారంటున్నారు, ఒకరు మానవ బాంబు అవుతాం అంటున్నారు, వాళ్ళు తలగా పెడతామని చెప్తున్నారు. 24 గంటలు కూడా సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి, నీ అహంకార పూరితమైన మాటలు బంద్ చేయి, లేకపోతే తెలంగాణ ప్రజాగ్రహానికి గురి అవుతావు. తెలంగాణ వీణను తట్టి లేపితే రక్తగీతమై మొత్తం రాసుకుంటది. మీకు అర్థమైతే తెలంగాణలో ఉన్నది ఈ ప్రాంతం అస్తిత్వం అటువంటిది, ఈ ప్రాంత పోరాట పటిమ అటువంటిది. జాగ్రత్త అని చెప్పాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. రేపు 11 గంటలకి ఇదే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. అందరూ ఆహ్వానితులే, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సోయి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. మన తొలి వెలుగులో కూడా ఈ మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం లైవ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విగ్రహ ఏర్పాటుని అడ్డుకొని తీరాల్సిందే. తెలంగాణలో బతుకుతున్నాం, తెలంగాణ అస్తిత్వం మీద అస్తిత్వం కోసం మనం పోరాటం చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. 12 ఏళ్ళు తెలంగాణ వచ్చినా కూడా ఇంకా తెలంగాణ రానట్టుగానే ఉన్నది. పాలించే వాళ్ళు కూడా తెలంగాణ సోయిన వాళ్ళు ఎవడు పరిపాలించట్లేదు. సో ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.